హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 85. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మధు గుర్రుగా చూస్తూ, నాకు ఒక్క ఛాన్స్ దొరకడం లేదు కానీ, ఒక్క అవకాశం దొరికింది అనుకో, నిన్ను మామూలుగా కొట్టను. ఫుడ్ తినడానికే కదా వచ్చావు, నోరు మూసుకొని తిను. నీతో ఎక్కువ డిస్కషన్ చేయడం కూడా నాకిష్టం లేదు అని కోపంగా అంటుంది. అర్జున్ కామ్గా కూర్చొని మధుతో పాటు ఫుడ్ తింటూ ఉంటాడు. ఆదిత్య అప్పుడే ఆఫీస్కి వచ్చి అక్కడ ఉన్న అర్జున్ వాళ్ళని చూసి, మధు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. మధు ఆదిత్య వైపు తిరిగి, నువ్వేంటన్నయ్య ఇంత లేటుగా వచ్చావు? విరాట్ అన్నయ్య ఎప్పుడు రమ్మన్నాడు? నువ్వెప్పుడు వస్తున్నావు? అని అడుగుతుంది. ఆదిత్య అర్జున్ పక్కన కూర్చొని, ఫ్రెండ్ చిన్న పార్టీ ఉందంటే వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. అన్నయ్య కోపంగా ఉన్నాడా? అని అడుగుతాడు. మధు ఫుడ్ తింటూ, నాకేం తెలీదు. నువ్వే వెళ్ళి చూడు అని తను ఫుడ్ తినడం కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆదిత్య అక్కడి నుండి విరాట్ రూమ్‌కి వెళ్ళబోతుంటే అర్జున్ ఆదిత్యని ఆపి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆదిత్య అయోమయంగా చూస్తూ, "ఏమైంది అర్జున్? ఎందుకు ఆగమన్నావు?" అని అనుమానంగా అడుగుతాడు. అర్జున్ ఆదిత్య పక్కకు జరిగి, "రూమ్‌లో మీ అన్నయ్య ఒక్కడే ఉంటే నిన్ను హ్యాపీగా వెళ్ళనిచ్చేవాడిని. కానీ అక్కడ మా చెల్లి కూడా ఉంది. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవడానికి కొంచెం ప్రైవసీ ఇవ్వండి. నువ్వు కూడా ఫుడ్ తిను. వాళ్ళే బయటికి వస్తారు" అని అంటాడు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, "అయితే గీతని జూనియర్ అని పిలవడం మానేసి వదిన అని పిలవవచ్చా?" అని నవ్వుతూ అడుగుతాడు. అర్జున్ చిన్నగా తల ఊపుతూ, "దానికి ఇంకా కొంచెం టైం ఉంది. నువ్వు ఇప్పుడే తొందరపడి మా చెల్లి దగ్గరకు వెళ్ళి వదిన అని పిలిచావి అనుకో, నిన్ను మామూలుగా కొట్టదు. కొంచెం జాగ్రత్తగా ఉండు" అని అంటాడు. టైం చాలా అవడంతో మధు వాళ్ళు ఇంకా రాకపోవడం వల్ల విరాట్, అంజలి అని గీతను పిలుస్తాడు. గీత తలపైకెత్తి కోపంగా చూస్తూ, "మళ్ళీ ఏంటి సార్?" అని అడుగుతుంది. మధు వాళ్ళు వెళ్ళి చాలా టైం అవుతుంది. ఇంకా రాలేదు. పద మనం కూడా బయటికి వెళ్దాం అనేసరికి గీత, దానికి మనం బయటికి వెళ్ళడం ఎందుకు సార్? వాళ్ళకి కాల్ చేస్తే సరిపోతుందిగా అని అంటుంది. విరాట్ కోపంగా, "నీకు ఇంటికి వెళ్ళాలని లేదా? ఈ నైట్ అంతా ఇక్కడే ఉంటావా?" అని అడుగుతాడు. గీత కంగారుగా, "అదేంటి సార్? నేను ఉండను. ఇంటికి వెళ్ళిపోతాను" అని అంటుంది. విరాట్ ఎటకారంగా, "అందుకే బయటికి వెళ్దాం పద అన్నాను. మనం వెళ్ళి వాళ్ళను కూడా తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుదాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఏమైనా వర్క్ ఉంటే రేపు మార్నింగ్ చూసుకోవచ్చు" అని చెప్పి గీతను తీసుకొని మధు వాళ్ళ దగ్గరికి వస్తాడు. అక్కడ ఆదిత్య కనిపించడంతో కొంచెం గంభీరంగా, "నిన్ను ఎప్పుడు రమ్మన్నాను? నువ్వెప్పుడు వచ్చావు?" అని అడుగుతాడు. ఆదిత్య కొంచెం కంగారుగా, "అన్నయ్య, ఫ్రెండ్‌కి చిన్న బర్త్‌డే పార్టీ ఉంది అంటే లేట్ అయింది. ఇంకొకసారి ఇలా లేట్ చేయను. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఏమనకు" అని అంటాడు. విరాట్ వాళ్ళ వైపు చూస్తూ, "సరే పదండి స్టార్ట్ అవుదాం. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది" అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళడానికి అక్కడ నుండి స్టార్ట్ అవుతారు. విరాట్ గీతను తీసుకొని ఒక కారులో స్టార్ట్ అవుతాడు. అర్జున్ తన కారులో ఆదిత్యని, మధుని తీసుకొని విరాట్ వెనకే బయలుదేరతాడు. గీత విరాట్ వైపు కోపంగా చూస్తూ, "నన్నెందుకు మీతో తీసుకొస్తున్నారు? నేను కూడా చక్కగా మధు వాళ్ళతో వచ్చేదాన్ని కదా! చాలా సరదాగా ఉండేది" అని నీరసంగా అంటుంది. విరాట్ ఎటకారంగా, "నువ్వు పెళ్లి చేసుకుంది నన్నా లేక మధునా? ఎప్పుడు చూడు తనతోనే ఉంటావు" అని అడుగుతాడు. గీత కోపంగా చూస్తూ, "మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీతోనే ఉండిపోవాలా? ఇంక నాకంటూ ఫ్రెండ్స్ ఉండకూడదా?" అని అడుగుతుంది. విరాట్ గీత వైపు అలానే చూస్తూ, "కామ్‌గా కూర్చున్నావనుకో, కారు ఇంటి వైపు వెళ్తుంది. లేదు ఇలాగే మాట్లాడతాను అన్నావే అనుకో, ఈ నైట్ అంతా ఈ కారులోనే ఉండిపోతాం" అని చెప్పేసరికి గీత తన నోటిని గట్టిగా క్లోజ్ చేసి కామ్‌గా కూర్చుంటుంది. విరాట్ కారుని చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పటికే టైం 9:30 అవడంతో కార్‌ని చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. గీత కంగారుగా, "సార్, మనం ఇంటికి వెళ్ళే రోడ్ ఇది కాదు. మనం వేరే రూట్ వెళ్ళిపోతున్నాం" అని అంటుంది. విరాట్ కోపంగా ఒక్క చూపు చూస్తూ, "ఎక్కడికి వెళ్తున్నామో నాకు క్లారిటీ ఉంది. నువ్వు కామ్‌గా కూర్చో" అని అంటాడు. గీత కంగారుగా, "సార్, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి?" "మీరు చెప్పినట్టుగానే కామ్‌గా కూర్చున్నాను కదా! అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు?"
అని భయంగా అడుగుతుంది. విరాట్ సడన్ బ్రేక్ వేసి గీత వైపు చూస్తూ తన సీట్ బెల్ట్ తీసి కొంచెం ముందుకు బెండయి, నోరు మూసుకొని కూర్చున్నావనుకో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాదని పక్కన కూర్చుని ఇలాగే వాగుతూ ఉంటే ఈ నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు అని తన వైపు చూస్తూ చెప్పడంతో గీత తన నోటిని గట్టిగా క్లోజ్ చేసి సారీ సార్ ఇంకేం మాట్లాడను అని మెల్లిగా అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని గుడ్ గర్ల్ అని చెప్పి మళ్ళీ కారు స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ వైపు పోనిస్తాడు. గీత ఎయిర్పోర్ట్ని చూసి ఆశ్చర్యంగా ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ అని మెల్లగా అడుగుతుంది. విరాట్ గీతకి సమాధానం చెప్పకుండా తన చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్తాడు. గీత వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆదిత్య, అర్జున్, మధు ముందే వచ్చి ఉంటారు. గీత మధు దగ్గరకు వెళ్ళి ఇక్కడికెందుకు వచ్చాం అని అడుగుతుంది. మధు చిన్నగా మాట్లాడుతూ ఏమో నాకు తెలీదు. ఇంటికి తీసుకువెళ్ళకుండా సడన్‌గా ఎయిర్‌పోర్ట్‌కి తీసుకొచ్చారు. ఏమైంది అని అడిగితే ఏమీ చెప్పడం లేదు అని కంగారుగా అంటుంది. విరాట్ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అర్జున్ వైపు చూస్తూ ఆల్ డన్ పదండి స్టార్ట్ అవుదాం అని అంటాడు. అర్జున్ గీత వాళ్ళని తీసుకొని విరాట్ ఓన్ చాపర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. గీత ఆశ్చర్యంగా దాని వైపు చూస్తూ అన్నయ్య ఇది ఎవరిది అని మెల్లగా అడుగుతుంది. అర్జున్ చిన్నగా నవ్వుతూ విరాట్కి ఈ చాపర్ అంటే చాలా ఇష్టం. తన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత తను తను ఎర్న్ చేసిన మనీతో పర్చేస్ చేశాడు అని అంటాడు. గీత ఆశ్చర్యంగా చూస్తూ మెల్లగా లోపలికి వెళుతుంది. అప్పటికే అందరూ ఎవరి ప్లేస్‌లో వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. విరాట్ పక్కన మాత్రమే ఖాళీ ప్లేస్ ఉండడంతో గీత చేసేదేమీ లేక వెళ్ళి విరాట్ పక్కన కూర్చుంటుంది. గీత విరాట్ వైపు తిరిగి సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. విరాట్ కొంచెం గంభీరంగా నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను. నార్మల్‌గా చెప్తే రావు అని ఇలా ఆఫీస్ అని అబద్ధం చెప్పి ఇంత లేట్ నైట్ వరకు ఆఫీస్‌లోనే ఉంచేశాను. ఇప్పుడు నిన్ను ఇండియా నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతాను. అక్కడ నువ్వు నేను మాత్రమే ఉంటాం. ఇంకెవ్వరూ ఉండరు అని అంటాడు. ఆ మాట విన్న గీత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ భయంగా ఏం మాట్లాడుతున్నారు సార్? ఎవరూ లేని ప్లేస్‌లోనికి మనిద్దరం వెళ్లి ఏం చేస్తాం? బామ్మగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. విరాట్ గీత వైపు అలానే చూస్తూ ఇంటికి వెళ్ళడం కుదరదు. ఇంకా ఏమైనా అడుగు తప్పకుండా చేస్తాను అని అంటాడు. గీత కోపంగా చూస్తూ నా ఇష్టం లేకుండా మీరు నన్ను ఇలా తీసుకువెళ్తుంటే నేను అసలు ఊరుకోను. నా సంగతి మీకు అస్సలు తెలీదు. మీ మంచి కోసమే చెప్తున్నా. మర్యాదగా నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటుంది. విరాట్ కొంచెం ముందుకు బెండై గీత ఫేస్‌కి తన ఫేస్‌ని దగ్గరగా తీసుకువచ్చి ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కావాలంటే ట్రై చేసుకో అని తన సీట్‌లో కూర్చొని ఐస్ క్లోజ్ చేస్తాడు. గీత కోపంగా చూస్తూ విరాట్‌ని కొట్టడానికి తన చేతిని ముందుకు చాపుతుంది. విరాట్ తన హ్యాండ్ పట్టుకొని గట్టిగా లాగేసరికి గీత వెళ్ళి విరాట్ ఒళ్ళో సెటిల్ అవుతుంది. విరాట్ తన వైపు అలానే చూస్తూ ఏంటి నీ ప్రాబ్లం? ప్రశాంతంగా పడుకోనివ్వవా? నిన్నేమైనా చేస్తేనేమో గోలగోల చేస్తున్నావు. పోనీలే అని నా దారిని నేను పడుకుంటున్నా. మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతుంది. గీత భయంగా చూస్తూ నేనెక్కడికి రాను. ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర దింపేయండి అని రిక్వెస్టింగ్‌గా అంటుంది. విరాట్ గీత ఫేస్‌ని దగ్గరకు తీసుకొని టెన్షన్ పడకు. నిన్నెక్కడికి తీసుకువెళ్ళడం లేదు. ఆఫీస్ వర్క్ ఉండి జస్ట్ వైజాగ్ వరకు వెళ్తున్నాం అంతే. నిన్ను ఏడిపిద్దామని అలా చెప్పాను అని అంటాడు. గీత ఎక్కడుందో కూడా మర్చిపోయి వైజాగ్ అన్న పేరు వినగానే ఆనందంతో నిజంగా వైజాగ్ వెళ్తున్నామా అని అడుగుతుంది. విరాట్ గీత ఫేస్‌లో ఆనందం చూసి అవును. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వైజాగ్ పేరు వినగానే అంత ఎక్సైట్ అవుతున్నావు అని అడుగుతాడు. గీత కొంచెం నెమ్మదిగా ఎవరూ లేరు. అయినా మీరు ముందే చెప్పొచ్చు కదా! మేము అసలు డ్రెసెస్ ఏమి తెచ్చుకోలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలి అని అడుగుతుంది. విరాట్ అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఈ జర్నీని ఎంజాయ్ చెయ్యి అని చెప్పి గీతకి ఫేస్ వైపు చూస్తూ నీకు కంఫర్ట్‌గానే ఉందా? అని అడుగుతాడు. గీత హా! సార్ నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది అని చెప్పి కిందకి చూసేసరికి తను విరాట్ ఒడిలో ఉండేసరికి కొంచెం కంగారుగా కిందకి దిగి తన చైర్‌లో కూర్చొని చుట్టూ చూసేసరికి వాళ్ళందరూ నిద్రపోతూ కనిపించడంతో విరాట్ వైపు తిరిగి సారీ సార్ చూసుకోలేదు అని అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ కొంచెం రెస్ట్ తీసుకో. మార్నింగ్ మనకి చాలా వర్క్ ఉంది అని అంటాడు. కరెక్ట్‌గా 11 అయ్యేసరికి ఫ్లైట్ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుంది. గీత మంచి డీప్ స్లీప్‌లో ఉండడం వల్ల విరాట్ గీతని తన 2 చేతుల్లోనికి తీసుకొని కిందకు దిగి అక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న కారులో గీతను కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటాడు. మధు, ఆదిత్య, అర్జున్ వాళ్ళు మరొక కారులో విరాట్ కార్‌ని ఫాలో అవుతారు. విరాట్ గీతని దగ్గరగా
గీత దగ్గరగా ఉండడంతో తన వైపే చూస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు. విరాట్ మనసులో ఇంకా ఎన్నాళ్ళు అంజలి ఏదో తలుచుకొని నీలో నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడతావు. ఒక్కసారి నీలో ఉన్న భయాన్ని వదిలేసి నా గురించి ఆలోచించి చూడు. అప్పుడు నీకు నా ప్రేమ అర్థమవుతుంది అని అంటాడు. అని అంటూ తన చెయ్యి పట్టుకొని నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా సరే నీ చేతిని మాత్రం వదలను అని అంటాడు. డ్రైవర్ కారుని వైజాగ్ బీచ్ దగ్గరకు తీసుకువచ్చి ఆపుతాడు. విరాట్ అంజలి అంజలి లే వచ్చేసాం అని మెల్లగా అనేసరికి గీత కొంచెం కంగారుగా పైకి లేచి తన కళ్ళు నులుముకొని సారీ సార్ బాగా నిద్ర పట్టేసింది ఎయిర్పోర్ట్కి వచ్చేసామా అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని ఒకసారి నువ్వెక్కడున్నావో చూడు అని అంటాడు. గీత తను ఎక్కడుందో చూసుకొని కంగారుగా సార్ మనం ఫ్లైట్లో కదా ఉండాలి మరి కారులోకి ఎలా వచ్చాం అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ నీకదంతా తర్వాత చెప్తాను. ముందు కిందకి దిగు. మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చేసింది అని అంటాడు. గీత ఇంకేమీ మాట్లాడకుండా కామ్‌గా కారు దిగి అక్కడ ఉన్న ప్లేస్‌ని చూసేసరికి ఆశ్చర్యంగా విరాట్ వైపు తిరిగి సార్ మనం బీచ్‌కి వచ్చామా? అని ఆనందంగా అడుగుతుంది. విరాట్ కార్ డోర్‌కి ఆనుకొని తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని గీత వైపు చూస్తూ నీకు నచ్చిందా? అని అడుగుతాడు. గీత చాలా హ్యాపీగా బీచ్ అంటే ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా సార్? నాకు చాలా బాగా నచ్చింది అని ఆనందంగా అంటుంది. విరాట్ గీత చెయ్యి పట్టుకొని పద వెళ్దాం అని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ మధు, సంధ్య, లావణ్య కనిపించడంతో గీత ఆశ్చర్యంగా మీరేంటిక్కడ? అని సంధ్య వైపు తిరిగి అడుగుతుంది. సంధ్య కోపంగా చూస్తూ మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కదానివి బీచ్‌కి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? కనీసం ఇక్కడికి వస్తున్నామని ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంది. గీత సంధ్య చేతులు పట్టుకొని సారీ శాండీ నిజంగా నాకు తెలీదు ఇక్కడికి వస్తున్నామని. నాకు ఇప్పటికీ ఇది ఒక కలలాగా ఉంది. మనం ఎన్ని సార్లు ట్రై చేశాం బీచ్‌కి రావడానికి. కానీ ఒక్కసారిగా కూడా కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు మనందరం ఇలా ఈ సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని ఆనందంగా అంటుంది. సంధ్య గీతని టైట్‌గా హగ్ చేసుకొని నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండు గీత. నువ్విలా ప్యూర్‌గా నవ్వి ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా? జరిగిపోయిన గతాన్ని వదిలేసి ఈ క్షణం ఎంజాయ్ చెయ్యి. ఒక్కసారి విరాట్ గారి వైపు చూడు. నీకు బీచ్ అంటే చాలా ఇష్టమని మా పేరెంట్స్ అందరిని ఒప్పించి నీకోసం మమ్మల్ని అందరినీ ఇక్కడి వరకు తీసుకువచ్చారు. ఇప్పటికీ నీకు ఆయన ప్రేమ అర్థం కావడం లేదా? సార్ నిన్ను ప్రేమిస్తున్నారు గీత. అది నాకెప్పుడో అర్థమైంది. నీతో మాట్లాడుతున్న ప్రతిసారి ఆయన కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. పిచ్చి ఆలోచనలన్నీ వదిలేసి ఒక్కసారి విరాట్ సార్ గురించి ఆలోచించు. ఈ కష్టాలన్నీ ఆయన నీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటారు అని చెప్పి అక్కడ నుండి లావణ్య దగ్గరకు వెళ్తుంది. విరాట్ అభిరామ్ దగ్గరకు వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అభి. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళేంత వరకు జాగ్రత్తగా ఉండు. వాళ్ళ పేరెంట్స్ మనల్ని నమ్మి మనం అడగగానే ఇంత దూరం పంపించారు. మనం కూడా అంతే సేఫ్‌గా వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపాలి అని అంటాడు. మధు అక్కడికి వచ్చి అభి వాళ్ళని ఎలా తీసుకొచ్చావు? మేము వైజాగ్ వెళ్తాము అని ఎన్ని సార్లు అడిగినా అంకుల్ అస్సలు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వు అడగగానే అంకుల్ ఎలా పంపించారు? అని అడుగుతుంది. అభి చిన్నగా నవ్వుతూ ఇందులో నేను చేసింది ఏం లేదక్క. అంతా విరాట్ అన్నయ్య చూసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి నాకు కాల్ చేశాడు. నేను వాళ్ళని హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు తీసుకొచ్చాను అని చెప్తాడు. మధు ఆనందంగా విరాట్ వైపు చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. గీత డ్రీమ్ తెలుసా? ఇలా మేమందరం కలిసి బీచ్‌కి రావాలి అని. అది కూడా లేట్ నైట్. 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం. ఫైనల్లీ నీ వల్ల తన డ్రీమ్ ఈరోజు ఫుల్‌ఫిల్ అయింది అని నవ్వుతూ అంటుంది. టైం 12 అవడంతో ఒక్కసారిగా ఆకాశంలో హ్యాపీ బర్త్‌డే గీతాంజలి అని లైట్స్ కనిపిస్తాయి. అది చూసిన గీత ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది. విరాట్ గీత ముందుకు వచ్చి ఒక బొకే ఇచ్చి హ్యాపీ బర్త్‌డే అంజలి. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఇది నీ ఫస్ట్ బర్త్‌డే. అందుకే నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఇలా ప్లాన్ చేశాను. నీకు నీ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మెమరబుల్ మూమెంట్స్ నువ్వు వాళ్ళని మిస్ అవ్వకూడదు అని వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి బొకేని గీతకి ఇస్తాడు. గీత ఎమోషనల్‌గా విరాట్‌ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. అక్కడున్న అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉండడంతో గీత కొంచెం దూరం జరిగి సారీ సార్ అని మెల్లగా అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ గీత చెయ్యి పట్టుకొని కొంచెం ముందుకు తీసుకువెళ్తాడు. అక్కడ రోజ్ ఫ్లవర్స్‌తో ఫుల్‌గా డెకరేషన్ చేసి మిడిల్‌లో కేక్ పెట్టి హ్యాపీ బర్త్‌డే అంజలి అని రాసి ఉంటుంది. అది చూసిన గీత కంగారుగా ఏదో గుర్తుకు రావడంతో
గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తను మూసుకున్న కళ్ళ వెనుక తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలు అలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. గీత ఆ ప్రెషర్‌ని తట్టుకోలేక భయంతో గట్టిగా అరుస్తుంది. విరాట్ గీతని దగ్గరకు తీసుకొని, "అంజలి ఏమైంది? ఒక్కసారి కళ్ళు తెరువు" అని గట్టిగా అంటాడు. గీత భయంతో వణికిపోతూ విరాట్ గుండెల్లో ఒదిగిపోతుంది. విరాట్ గీత చెంపలు తడుతూ, "అంజలి నీకే చెప్పేది. నా మాట వినిపిస్తుందా? ప్లీజ్ నీ ఐస్ ఓపెన్ చెయ్యి. నీకేం కాదు. నేనిక్కడే ఉన్నాను. ఒక్కసారి నన్ను చూడు" అని మెల్లగా అంటాడు. గీత తన కళ్ళను మెల్లగా తెరిచి విరాట్ వైపు చూసి, "నాకు భయమేస్తుంది. ప్లీజ్ నన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి" అని అంటుంది. విరాట్ గీతకు కొన్ని వాటర్ తాగిపించి తన కళ్ళకు తన కళ్ళల్లోకి చూస్తూ, "చూడంజలి నీకేం కాదు. నేనిక్కడే ఉన్నాను. నువ్వు భయపడకు. పద వెళ్లి కేక్ కట్ చేద్దాం. అందరూ వెయిట్ చేస్తున్నారు" అని మెల్లిగా అంటాడు. గీత భయంగా చూస్తూ, "వద్దు సార్. నాకు నా బర్త్‌డే చేసుకోవడం ఇష్టం లేదు. నన్ను ఫోర్స్ చేయకండి. ముందు ఇక్కడి నుండి నన్ను తీసుకువెళ్ళిపోండి" అని అంటుంది. విరాట్ గీతకు నచ్చచెప్తూ, "అంజలి నా మీద నీకు నమ్మకం ఉందా?" అని అడుగుతాడు. గీత ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు, "ఉంది" అన్నట్టుగా తన తలని నిలువుగా ఊపుతుంది. విరాట్ తన చెయ్యి పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ, "నా ప్రాణం ఉండగా నీకేం జరగనివ్వను. ఎవ్వరైనా వస్తే ముందు నన్ను దాటి నీ దగ్గరకు రావాలి. అది అసలు జరిగే పనే కాదు. ఎవరికో భయపడి మన ఆనందాన్ని వదులుకోకూడదు. నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా నాతో రా" అని చెప్పి గీతను తీసుకొని కేక్ దగ్గరకు వెళ్ళి నించోపెట్టి తన చేత కేక్ కట్ చేయిస్తాడు. అక్కడ ఉన్న అందరూ హ్యాపీనెస్ కోసం గీత తనని తాను కొంచెం కంట్రోల్ చేసుకొని విరాట్ ఉన్నాడు అన్న ధైర్యంతో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మధు గీత దగ్గరకు వచ్చి కొంచెం కేక్ తినిపించి హ్యాపీ బర్త్‌డే గీత అని గట్టిగా హగ్ చేసుకుంటుంది. సంధ్య కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ, "అంతేలే మీరంటే ఒక ఫ్యామిలీ. నేనేమో పరాయిదాన్ని కదా! అందుకే నన్ను వదిలేశారు" అని బొంగమూతి పెట్టుకొని అంటుంది. పక్కనే ఉన్న ఆదిత్య సంధ్య వైపు చూస్తూ, "ఏంటి మంకీస్ కూడా అలుగుతాయా? మంకీస్ అలుగుతాయో లేదో తెలీదు కానీ, నువ్వు అలిగితే మాత్రం చాలా క్యూట్‌గా ఉన్నావు" అని అంటాడు. ఆ మాట విని సంధ్య ఆదిత్య వైపు కోపంగా చూస్తూ, "ఏంటి సీనియర్, మేము నీకు మంకీస్‌లా కనిపిస్తున్నామా?" అని అడుగుతుంది. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, "అందులో నీకేమైనా డౌట్ ఉందా? 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా 3 మంకీస్ లాగా ముగ్గురు ఒకే చోట ఉంటారు" అని అంటాడు. విరాట్ ఆదిత్య నెత్తి మీద ఒక్కటి పీకి, "నోరు మూసుకొని పద లేట్ అవుతుంది" అని అంటాడు. సంధ్య ఆదిత్య వైపు చూస్తూ నాలిక బయటపెట్టి వెక్కిరిస్తూ, "బాగా అయిందా?" అని అంటుంది. ఆదిత్య కోపంగా చూస్తూ, "ఇంకా 2 డేస్ నువ్వు మాతోనే ఉంటావు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు చేసిన దానికి వెళ్ళేలోపు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను" అని అంటాడు. సంధ్య మెల్లిగా విరాట్ సార్ అని పిలుస్తుంది. ఆదిత్య కంగారుగా సంధ్య నోరు మూసి, "ఈ మెంటల్ ఇప్పుడెందుకు అన్నయ్యని పిలుస్తున్నావు?" అని అడుగుతాడు. సంధ్య ఆదిత్య చేతిని దూరంగా జరిపి, "మీరే కదా సార్ పనిష్మెంట్ అంటున్నారు. అందుకే ఒకసారి విరాట్ సార్‌తో మాట్లాడదామని పిలుస్తున్నాను" అని అంటుంది. ఆదిత్య తన 2 చేతులు జోడించి, "నీకు దండం తల్లి. ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు కాస్త కామ్‌గా ఉండవా? నీ వల్ల నేను తిట్లు తినేటట్టున్నాను" అని అనుకుంటూ అక్కడి నుండి విరాట్ దగ్గరకు వెళ్తాడు. మధు సంధ్య దగ్గరకు వచ్చి, "ఏంటి చిన్న వదిన గారు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు మా అన్నయ్యకి ఒక క్లారిటీ వచ్చేలాగా ఉంది" అని నవ్వుతూ అంటుంది. సంధ్య చిన్నగా సిగ్గుపడుతూ ఆదిత్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. లావణ్య అయోమయంగా చూస్తూ, "ఇక్కడ ఏం జరుగుతుందక్కా? నాకేం అర్థం కావడం లేదు" అని అంటుంది. మధు లావణ్య భుజం మీద చెయ్యి వేసి, "అది ఒక మూగ ప్రేమ కథ. 3 ఇయర్స్ నుంచి చూడడమే కానీ నోరు తెరిచి మాట్లాడడం ఉండదు. అలా మూగగా చూస్తూ ప్రేమిస్తూ ఉంటుంది" అని నీరసంగా చెప్తుంది. లావణ్య మధు వైపు చూసి, "అక్కా ఆదిత్య సార్ మీ అన్నయ్య కదా! మరి మీకెలాంటి ప్రాబ్లమ్ లేదా?" అని అడుగుతుంది. మధు చిన్నగా నవ్వుతూ, "ఇలాంటి రాక్షసిని పెళ్లి చేసుకొని జీవితకాలం టార్చర్ అనుభవించేది వాడు. మధ్యలో నాకేంటి ప్రాబ్లమ్" అని అంటుంది. అర్జున్ వచ్చి తొందర పెట్టడంతో అందరూ వెళ్లి కారులో కూర్చుంటారు. గీత, విరాట్, అభిరామ్, లావణ్య ఒక కారులో స్టార్ట్ అయితే అర్జున్, మధు, సంధ్య, ఆదిత్య మరొక కారులో స్టార్ట్ అవుతారు. గీత విరాట్ వైపు చూస్తూ, "ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సార్?" అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ, "నీకొక సర్ప్రైజ్ ఉంది. దానికోసం నువ్వు రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో" అని చెప్తాడు. గీత ఏదో అడిగేలోపు విరాట్ కొంచెం గంభీరంగా, "కామ్‌గా రెస్ట్ తీసుకో అంజలి" అని గట్టిగా అంటాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో కంప్లీట్ అయింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ అండి. 2 ఎపిసోడ్స్ పెట్టడానికి నాకింకో 1 వీక్ పట్టేలా ఉంది. అందుకే కొంచెం వీలైనంత వరకు కొంచెం స్టోరీని ఎక్కువగా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.